యేసు ప్రభు ఆయన రాకడ దినపు సూచనలు చెప్తూ వచ్చేటప్పుడు ఎన్నో ముఖ్యమైన విషయములు తెలియజేస్తూ వస్తున్నాడు. ఆయన చెప్పేటప్పటికి ఆ రోజు ఆ పరిస్థితి ఎలాగుంటుంది అన్నదప్పుడు నోవాహు దినాల్లాగా ఉంటుంది అని ఒక్క మాటలు ముగించేశాడు. ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం నుండి చదువుదామండి. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, నా మాట గతించిపోదు. ఇంకో మాట చెప్పాలంటే యేసు ప్రభు చెప్పబోయే ఈ అంశము చెప్పే ముందు జాగ్రత్త, నా మాట గతించిపోదు. వాట్ ఐఎమ్ అబౌట్ టు టెల్ యూ ఫర్ ష్యూర్ ఇట్ విల్ హ్యాపన్, ఖచ్చితంగా జరుగుతుంది అనేది నిశ్చయతను చూపిస్తున్నాడు. ఇంకా చదవండి. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరగరు. ఎవ్వరికి తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు. గో హెడ్. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుడు రాకడ కూడా అలాగుంటది. అంటే ఏంటి అక్కడ చెప్పేది? చదవండి. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుపోవు వరకును ఎరగకపోయిరి. అంటే జల ప్రవాహం వచ్చేంత వరకు ఎరగకపోయిరి, అంతటితో అయిపోయింది. అంటే ఈరోజు మనం ప్రస్తుత దినపు అర్థం చేసుకునేటప్పుడు ఎలాగ అర్థం చేసుకుంటున్నాం? మనుషులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్ళికిచ్చుకుంటూ అలా బిజీగా ఉన్నప్పుడు వచ్చి వెళ్ళిపోయారు. బట్ ఇఫ్ ఐ టేక్ ఫ్యూ క్లూస్ ఫ్రమ్ ద హీబ్రూక్ లిటరేచర్, రబాయిక్ లిటరేచర్, ఏమని వస్తుంది తెలుసా? ఆ రోజు పరిస్థితులు అర్థం చేసుకుంటే ఆ రోజుల్లో ఎలా ఉన్నారంటే, ఒక్కసారి ఆదికాండం 6వ అధ్యాయము 1వ వచనం చదువుదామండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడును యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమము విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఎలాగంట? అక్రమము. ఇక్కడ ఆల్రెడీ మీరు గమనిస్తే దర్ ఆర్ ఫ్యూ డీటెయిల్స్. అధికమైన జనసంఖ్య, గ్రేట్ పాపులేషన్. ఈరోజు మనం అనుకుంటాం పాపులేషన్ ముందు చాలా తక్కువ ఉండింది, ఈరోజు ఘనమైన పాపులేషన్ ఉందని. కానీ అక్కడికి చూసినప్పటికీ నోవాతో రీస్టార్ట్ చేశాడు, కానీ దేవుడు దానికి ముందు పాపులేషన్ అధికంగా ఉందంట, అధికమైన సంఖ్య అంట. ఆన్ ద నెంబర్ ఆఫ్ ద ఎర్త్ ఇన్ సీజ్, మొత్తం భూమి మొత్తంలో అంట. అదే సమయంలో గమనించండి, అక్కడ కింద చదివితే నరులతో, ఇక్కడ ఆ మాట చదువుతానండి. దేవుడి కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. వారి దినములు 120 ఏళ్ళు, అంటే 120 years వారి జీవితం అవుతుంది అన్నదప్పుడు చాలామంది ఆ మాట తీసుకుని, అంటే అక్కడతో దేవుడు మనుషుడు ఆయుష్ని 120 సంవత్సరాలకి కట్ చేసేసాడు అనుకుంటాం. కానీ దాని తర్వాత చదువుతా కూడా వారు ఇంకా 600 సంవత్సరాలు బ్రతికారు, 500 సంవత్సరాలు బ్రతికారు. కానీ గత వారం ఎవరికైనా బైబిల్ చదివిన వారికి అయితే డౌట్ రావచ్చు, నోవా 120 సంవత్సరాలు బోధించాడు అని చెప్పాను. బైబిల్ ఎక్కడ ఉందని ఎక్కడ డౌట్ వచ్చిందా? యు సీ, దట్ ఈస్ ద పాయింట్. సో వెన్ యూ డూ థియాలజీ యూ విల్ అండర్స్టాండ్ మచ్ బెటర్. హీబ్రూక్ లిటరేచర్లో చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, నోవా 120 సంవత్సరములు బోధిస్తూ వచ్చాడు, హెచ్చరిస్తూ వచ్చాడు, చెప్తూ వచ్చాడు. ఆయన చెప్తూ వచ్చేటప్పుడు దేవుడు ఇక్కడ అంటున్నాడు, 120 years టైం ఇస్తాను ఇంకా వీళ్ళకి, 120 years తర్వాత తుడిచివేసేస్తా. దేవుడు ఎప్పుడు వార్నింగ్ అవ్వకుండా, కాషన్ అవ్వకుండా ఏది చేయడండి. దేవుడు ఏది చెప్పకుండా అకస్మాత్తుగా శిక్షను తీసుకొచ్చాడు, గద్దింపుడు తీసుకొస్తాడు, సమయాన్ని ఇస్తాడు. ఈరోజు ఈ మాట మనం గ్రహించుకుంటున్నామంటే పౌలు చెప్తాడు, మనం ఏ కాలంలో ఉన్నామంట? కృపాకాలము. దేవుడు కొంత సమయాన్ని ఇచ్చాడు మనకి. ఈ కాలం చూసినప్పుడు దేవుడు ఏ ఒక్కరు నశించిపోకూడదని ఈరోజు జ్ఞానాత్మని మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేస్తాడు. చూడయ్యా, ఒకసారి గతాన్ని ఎరుగు, మొత్తం తెలుసుకో. దేవుడు అప్పుడు కూడా సమయం ఇచ్చాడు. అప్పుడు ఎవరు దేవుని వైపు తిరగలేదు. ఇంకా వారి జీవితం ఎలా ఉండిందో ఇప్పుడు మనం గమనిస్తామో, వారు ఎంతో
కామ సంబంధమైన జీవితము. వారు తినుచు త్రాగుచు అనేటప్పుడు ఆ మాటకి ఆ రోజు పరిస్థితుల్లో చూస్తే ఎలా ఉన్నారంటే తిండిబోతుతనం. కాన్స్టెంట్ ఈటింగ్. ఏదో బ్రతుకుతానికి ఒక ముద్ద తినటంలో తప్పు కాదండి, లేదా ఏదో కొంచెం ఆశ కలిగిందా ఏదో ఒక మీల్ తినటంలో తప్పేం కాదు. కానీ తిండి తర్వాత తిండి, తిండి తర్వాత తిండి, తిండి తర్వాత తిండి, తిండి తర్వాత తిండి. ఈరోజు కనబడతలేదు అలాంటివి. ఒకప్పుడైతే ఒక హోటల్లో, ఒక ఊరిలో ఒక హోటల్ ఉంటుంది, దాని తర్వాత ఒక వీధికి ఒక హోటల్ ఉంటుంది. ఇప్పుడు ఒక వీధిలో కనీసం 100 ఉండాలి. ఒకటి పక్కన ఒకటి, ఒకటి పక్కన ఒకటి, ఒకటి పక్కన. ఇప్పుడు వీధుల తర్వాత ఇంట్లో కూర్చుంటే ఓపెన్ చేస్తే మీ యాప్లో ఎన్ని రెస్టారెంట్లోనే చెప్పండి. మనుషుడికి హద్దు ఉందా? ఈరోజు చాలామంది ఆర్డర్ ఇచ్చేవారు ఎలా తింటారు, ఫస్ట్ ఒకటి ఇస్తారు, అయింది నెక్స్ట్ ఇంకోటి కొడతారు, అయింది నెక్స్ట్ ఇంకోటి. చాలామంది అయితే సర్వే చెప్తుంది ఆర్డర్లు ఇచ్చుకుని చాలామంది తినరంట, ఎందుకంటే అప్పటికే యాప్టైట్ ఫుల్ అయిపోయిందంట. కానీ ఇచ్చి అక్కడ పెట్టుకుంటారు. ఎందుకు? ఆశ కావాలి. ఇంకా కొందరు ఉంటారండి మామూలుగా తింటానికి కాదు, వారు బ్రతుకంతా తిండి 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 తిండి. ఈరోజు కనబడతలేదు అలాంటి వారు. ఆ రోజులు కూడా అలాగ ఉన్నారంట. వారు త్రాగుచూ ఉన్నారన్న మాట చూసినప్పుడు ఏం త్రాగుతున్నారు, మత్తులై ఉంటారంట. ఎప్పుడు చూసినా తాగుబోతుతనము. దే డోంట్ వాంట్ బీ ఇన్ సెన్స్, దే డోంట్ వాంట్ లివ్ ఇన్ కంట్రోల్, దే డోంట్ వాంట్ బ్యాలెన్స్. ఈరోజు కూడా ఎంతో దుఃఖకరమైన విషయం. ఈ హైదరాబాద్ లాంటి పట్టణంలో 7th స్టాండర్డ్ పిల్లల దగ్గర నుండి డ్రగ్స్. ఈరోజు పబ్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఫిల్డ్ విత్ యంగ్స్టర్స్ బిలో 18 years, విచ్ ఇస్ నాట్ లీగల్లీ అలౌడ్. కానీ ఎవడు హద్దు ఉన్నాడు? ఈరోజు ఎంతమంది యవనస్తురాలు వారు పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. ఇంకొక విషయం చెప్పాలంటే ఆ హిబ్రూ లిటరేచర్ నుండి, రబాగ్ లిటరేచర్ నుండి, స్త్రీలంట పిల్లలు కంటానికి ఆశపడేవారు కాదంట. స్త్రీలంట కొన్ని మత్తులు కలిగి ఉంటారంట పిల్లలు గర్భఫలం కలగకుండా ఉండటానికి, బేరన్గా ఉండటానికి. ఎందుకు తెలుసా? వాళ్ళు లిటరేచర్ రాయబడి ఉంటుంది ఏమనంటే దే డోంట్ వాంట్ లూజ్ దేర్ షేప్స్, దేర్ ఫామ్, దేర్ బ్యూటీ. ఎవరైతే పిల్లలు అన్నారో చూస్తానికి ప్లీజింగ్ ఉండరంట, షేప్స్ పోతాయంట, వద్దంట. ఈరోజు సిమిలారిటీ కనబడతలేదా? ఈరోజు ఆ సిమిలారిటీ కనబడతలేదా? మీకు తెలుసో లేదో ఎంతోమంది వివాహం అయిన తర్వాత పిల్లలు కనరంట. ఎందుకు? మన భారతదేశంలో కొంతమంది ఉన్నారు సెలబ్రిటీస్, పిల్లలు కండరు అడాప్ట్ చేసుకుంటారు కావాలంటే. ఐ కెనాట్ లూజ్ మై షేప్, ఐ విల్ టేక్ చిల్డ్రన్, ఐ విల్ అడాప్ట్. నాకు పిల్లలు కనాల్సిన అవసరం లేదు, నేను అందంగానే ఉండాలి. ఆ రోజులు అలాగ ఉండేవారంట. ఎందుకంటే దే డోంట్ వాంట్ హ్యావ్ దట్ ఫ్యామిలీ బాండింగ్. మనము ఈ మాట చూస్తున్నాం, యేసుప్రభు చెప్తాం వారు పెళ్లి చేసుకుంటూ ఉన్నారన్నప్పుడు ఆ రోజు మనకు తెలిస్తే ఈ మాటకి అర్థం తెలుస్తుంది. యేసుప్రభు చెప్పే మాటకి ఏంటి తెలుసా? విచ్చలవిడి జీవితము, ఒక్క మందికి అనేక మంది భార్యలు. అది మాత్రమే కాదు, ద వరల్డ్ వాజ్ ఫిల్డ్ విత్ వైలెన్స్ అన్న మాట చూస్తాం అక్కడ. ఆ మాట వైలెన్స్ అన్న మాట హీబ్రూలో చదివినప్పుడు ఆహా అప్పుడుదే ఇప్పుడు కనబడుతుందా అన్న మాట ఉంటుంది. ఎక్కడ ఆ మాట చదువుదామండి. ఆ హృదయం యొక్క తలంపులయు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి భూమి మీద నరులను చేసినందున యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఆ రోజు హీబ్రూ లిటరేచర్ చదివితే ఏమని తెలుస్తుందంటే ఒకరినొకరు దోచుకుంటామంట. ఒకరిని భార్య నచ్చిందా వెళ్ళి భర్తను చంపేస్తారంట, భార్యని తీసుకుని వెళ్ళిపోతారంట. ఒకటి ఏదైనా కూతురు నచ్చిందంటే ఇల్లుని అందరూ చంపేస్తారంట, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారంట. ఒకటి ఇల్లు నచ్చిందంటే వాళ్ళందరూ చంపేస్తారంట, ఇల్లుని దోచుకుంటారంట. వైలెన్స్, విచ్చలవిడి జీవితము, హద్దు లేని తనము. ఎవరు అనేది లేదు, తండ్రి బిడ్డ అనే తేడా కూడా లేదు. కుమారుడు నాన్న చంపేసి ఇంకొక భార్యను చేసుకుని ఉంటాడు కదా, భార్యని తీసుకుంటాడంట. ఈరోజు మాత్రం ఏమైనా తక్కువ? ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియట్లేదండి మీకు లోకంలో. మీకు తెలుసో లేదో, అదే స్టార్టింగ్ చెప్పాను. యు సే ఐ డోంట్ నో, ఐ డోంట్ కేర్. ఇగ్నరెంట్ ఆఫ్ ద టైమ్స్ అండ్ సీజన్. అదే కాలము, అదేలాంటి పరిస్థితి, అదేలాంటి స్థితిగతులు, లోకము మాదిరికరమని చూస్తే ఇదే కనబడుతుంది ఎక్కడ చూసినా. సెలబ్రిటీస్ దగ్గర నుండి పెద్ద పెద్ద హాలీవుడ్ దగ్గర నుండి మన భారతదేశంలో పల్లెటూరు వరకు ఇదే బ్రతుకులు.
నథింగ్ సర్ప్రైజ్. చాలామంది ప్రార్థన భారకు వచ్చి చెప్పినప్పుడు వారి కుటుంబాలు జరుగుతున్న పరిస్థితులు లోకల్ ఎక్కడ చూసినా జరుగుతుంది. అంధకారం, కీడు, ఎక్కడ చూసినా జస్ట్ వైలెన్స్, అలాంటి పరిస్థితులు ఉన్నాయంట. అందుకని ఇప్పుడు మీకు ఈ మాట అర్థమవుతుంది. ఏమంటారంట, అందరు తినుచు తిండిపోతుతనం, త్రాగుచు మత్తుల్లో ఉంటాము. స్త్రీలైతే మాకు పిల్లలు వద్దు, గర్భఫలము యెహోవా ఇచ్చే దానము, స్వాస్థ్యము, బహుమానము. దేవుడు నాకు తెలియజేస్తుంది. దే సే ఐ డోంట్ వాంట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఐ డోంట్ నీడ్ గాడ్స్ గిఫ్ట్. ఐ విల్ డిసైడ్ మై లైఫ్. ఈరోజు చాలామంది ఆ రీతిగా ప్రారంభిస్తున్నారు. ఏంటి తెలుసా, మాకు అప్పుడే పిల్లలు వద్దు, మేము చూసుకుంటాం. ఫ్యామిలీని ఒక లాజికల్గా, ఒక స్థాయి, ఒక రీతిగా ప్లానింగ్ ఇస్ గుడ్, బట్ నాట్ సేయింగ్ వీ డోంట్ వాంట్ కిడ్స్. దట్ ఈస్ బ్యాడ్. అండ్ ఇట్స్ నాట్ టు డిసైడ్ మాకు అన్నీ అవుతే అప్పుడు పిల్లల్ని చూసుకుంటాంలే, అంతవరకు వద్దులే. అలా ప్లాన్ చేసిన చాలామంది తర్వాత గర్భఫలము లేదు అని ప్రేయర్కి వచ్చిన వారు ఉన్నారు. అంటిల్ దే రిపెంట్, గాడ్ ఈస్ నాట్ గివింగ్ దెమ్ ద గిఫ్ట్. వాళ్ళు అనుకుంటున్నారు దేవుని దగ్గర ఎప్పుడు కావాలో ఆ గిఫ్ట్, ఏ దేవా ఇచ్చేయి, నాకు గిఫ్ట్ ఇచ్చేయి. నువ్వు అడిగినప్పుడు దేవుడు ఇవ్వడు. ఆయన తగిన కాలంలో, తగిన సమయంలో నీకు ఎప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడండి. మన వాక్యం చదివితే దేవుడు ప్రతిదానికి ఆయన చిత్తం ఉందంట, ఆయన చిత్త ప్రకారం జరిగిస్తాడంట. ఒకసారి మనము 5వ అధ్యాయంలో చదువుతానండి, ఒకసారి 18th verse చదువుతారండి. ఎరేదు 167 ఏండ్లు బ్రతికెను. హనోకును కనిన తరువాత ఎరేదు 800 ఏండ్లు బ్రతికి. ఎన్ని సంవత్సరాలంట? 800 సంవత్సరాలు, 800 years బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మొత్తానికి ఎంత బ్రతికాడంట? 962 years, 962 ఏండ్లు. దాని తర్వాత హనోకు 60 ఏండ్ల వాడై బ్రతికి మెతుషెలను కనెను. ఎవరిని కన్నాడంట? మెతుషెల తెలుగులో. మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నయు 365 ఏండ్లు. దాని తర్వాత హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయెను. మెతుషెల 180 ఏండ్లు బ్రతికి లెమేకును కనెను. ఆగండి, దేవుడు ఎట్లా తీసుకుని వెళ్ళిపోయాడు? దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయాడు? దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడంట. ఈరోజు చాలామంది వాదిస్తారంటే హానోకు చనిపోయాడు అనమాట. ఆయన దేహం బాధ పెట్టారా? నో. దేహం అక్కడ ఉందా? లేదు. హిబ్రూ లిటరేచర్లో చూస్తారు, అబ్బాయికి లిటరేచర్లో ఏమని ఉంటుంది తెలుసా? అగ్ని రథంలో వచ్చి తీసుకెళ్ళాయంట. తీసుకెళ్ళగలడా లేదా? ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అందరికి తెలుసు. యూ బిలీవ్ ఇట్ సో ట్రూ బికాస్ యూ ఆర్ రెడ్ ఇట్ ఎనఫ్ ఆఫ్ టైమ్స్. కానీ హానోక్ కూడా మరణాన్ని రుచి చూడలేదు, దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఏలియాను కూడా దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరది? 2 వ్యక్తులు. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, 2 సాక్షులు వస్తారంట. చాలామంది అనుకుంటారు మోషే, ఏలియా అని. వన్ ఫర్ షూర్ ఇస్ ఎలైజా, నో డౌట్. ఎందుకంటే హీ నెవర్ టేస్టెడ్ డెత్, మరణించలే. అగ్ని రథంలో ఆయన ఎత్తబడ్డారు. సో చాలామంది వాదిస్తారు ఆయన దేహము పరలోకానికి వెళ్ళదు కదా, పరలోకం అనే మాట ఉందా? సో దెర్ ఇస్ మిస్టరీ బిహైండ్ ఇట్. యేసుప్రభు అంటాడు ఎవరు వెళ్ళలేదు, యు సీ, ఆఫ్టర్ జడ్జ్మెంట్. బట్ దెన్ లెట్స్ నాట్ డైవ్ ఇన్ టు అన్ఎక్స్ప్లోర్డ్ థింగ్స్. బట్ దెన్ వాట్ ఈస్ ద రీజన్? దేవుడు ఏలియాని ఎత్తుకుని వెళ్ళాడు. మరలా ఏలి ఆత్మను చూస్తున్నాం యోహాను పైన, మరలా అంచదనంలో చూస్తున్నాము, చూసి మరలా విట్నెసెస్లో చూస్తున్నాము. ఎవరది? ఇంకో వ్యక్తి. ఎందుకంటే మోషే చూస్తే మోషే సమాధి ఉంది, మోషే మరణించాడు. అందుకని ఆ 7 నిమిత్తమై లూసిఫర్ రాలేదు యుద్ధానికి. యూదాలో చదవమా, మికాయల్ అన్నాడా, ద లార్డ్ రిబ్యూక్స్ యూ సేటన్. యు సీ, దట్ ఈస్ ద థింగ్. మోసెస్ వాజ్ డెడ్, బట్ ఈనోక్ వాజ్ నాట్ డెడ్. హానోక్ మరణించలేదు, అదే సమయంలో ఏలియా మరణించలేదు. సో మోస్ట్ ప్రాబబుల్, వీ డోంట్ నో, వాట్ వీ కెన్ గెస్ అవుట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఇస్ దట్ ఇద్దరు మరణాన్ని రుచి చూడలేదు, దేవుడు వారిని కొనిపోయాడు. మరలా 2 సాక్షులు. అనేక సార్లు వీరిద్దరిని నేను అనుకుంటాను, ఐ బిలీవ్. వై, ఎందుకు అనేటప్పుడు హానోక్ ఏం చేశాడో తెలుసుకోవాలి. హానోక్ గురించి రాయబడినప్పుడు తెలియజేయబడుతుంది, ఆయన దేవుని మార్గంలో నడిచాడంట, దేవుని గురించి ఇతరులకు బోధించాడంట, రాబోయే ఉగ్రత గురించి తెలియజేశాడంట. యేసు ప్రభువే మత్తయి సువార్త 22లో హానోక్ గురించి చెప్తాడు, పేతురు చెప్తాడు, యూదా చెప్తాడు.
వీరందరూ మెన్షన్ చేస్తారు హానోకు గ్రంథము నుండి. బట్ దెన్ అదే సమయంలో మనం గమనిస్తే హానోకు చేసిన పని ఏంటంటే ఆయన దేవుని గురించి ఇతరులకి తెలియజేసేవాడు. దేవుడి గురించి, సృష్టికర్త గురించి, ప్రభు సన్నిధి కలిగిన వాడంట, ఆయన మహిమను మోసుకుని పోయేవాడంట, ఆయన అనేక మందికి దేవుని మార్గంలో తెలియజేసేవాడంట, రాబోయే ఉగ్రత గురించి హెచ్చరించిన వాడంట. హానోకు రాబోయే ఉగ్రత గురించి హెచ్చరించిన వాడంట. అంచదనంలో ఎక్కడ చూసినా చెడుతనము, ఆ మాట మనం అది కూడా ధ్యానిస్తాము, దేవుని కుమారులు మనుషుల కుమార్తెలతో. సో చాలామంది చాలాసార్లు ఈ ఆలయంలో బోధించారు, కానీ అగైన్ ఐ విల్ క్లారిఫై దాట్. బట్ దెన్ యూ నీడ్ టు అండర్స్టాండ్, దేవుని కుమారులు మనుషుల కుమార్తెలు లోకంలో ఎక్కడ చూసినా చూడ చెడుతనము, నెఫెనీల సంతానము, ఈ పాపపు కార్యాలు, అక్రమ సంబంధము, వైలెన్సు, అలాంటి పరిస్థితుల్లో హానోకు నీతిమంతుడిగా నడిచాడంట. బైబిల్ ఉంటుంది, హానోక్ వాక్డ్ బ్లేమ్లెస్లీ బిఫోర్ ద లార్డ్. నేరం లేని వ్యక్తిగా ద వర్స్ట్ సిచ్యువేషన్ భూగోళంలో బ్రతికాడంట. అక్రమము, పాపము, అసలు ఏ మాత్రం లిమిట్లెస్ సిన్ టైంలో హీ లివ్డ్ ఫెయిత్ఫుల్. వాట్ ఎ టెస్టిమనీ. కానీ ఆయన బోధించిన తర్వాత ఆయన హెచ్చరించాడంట దేని గురించి? రాబోయే ఉగ్రత గురించి. 2 సాక్షులు వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? రాబోయే ఉగ్రత గురించి చెప్తారు, దేవుని శక్తిని కనబరుస్తారు. రోషం కలిగిన వ్యక్తి ఏలియా, పరలోకం నుండి అగ్నిని దింపిన వ్యక్తి, సూచక క్రియలు చూపిస్తారు. సో దీస్ 2 people ఆర్ దేర్ ఇన్ దట్ ఎవిడెన్స్ కేటగిరీ. సో మనం గమనించినప్పుడు చూస్తే ఇలాంటి పరిస్థితుల్లో మనం గమనిస్తున్నాము, హానోకు దేవునితో నడిచాడు, దేవుడు అతను కొనిపోయాడు, అతను లేకపోయాడు, అంటే గాన్. దాని తర్వాత గమనిస్తే దాని తర్వాత ఎవరంట? మెతుషల. ఎన్ని సంవత్సరంలో అప్పుడు కన్నాడు? 187 years. చదవండి. మెతుషల 180 ఏండ్లు బ్రతికి లెమేకును కనెను. మెతుషల లెమేకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతుషల దినములన్నయు 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. దాని తర్వాత చూస్తున్నాము, అక్కడ నుండి నోవాహు వస్తాం. మీరు గమనిస్తే హిస్టరీ టైం లైన్ చూస్తే మెతుషల ఆయన కుమారుడు కన్నా ఎక్కువ బ్రతికాడు. నోవాహు ఉన్న టైంకి మెతుషల ఉన్నాడు. కానీ ఓడకు ముందుగా ఇంకెవరు లేరు, నోవా మాత్రమే ఉన్నాడు. నోవా ఎంత కాలానికి పిల్లలు కన్నాడంట? చదివారు చెప్పండి? అందుకని జాగ్రత్త అన్నాను, డిజిట్స్. ఎన్ని సంవత్సరాలకి అంటే? అంతకాలం వివాహం అవ్వలేదా, పిల్లలు కనలేదా అనే క్వశ్చన్ మార్క్ రావచ్చు. బట్ హిబ్రూ లిటరేచర్ టెల్స్ ఆయన 400 సంవత్సరాల చేంజ్ వరకు వివాహం చేసుకోలేదంట. దేవుని వెంబడిస్తూ నీతిమంతుడిగానే బ్రతికాడంట. కానీ దేవుడు నోవాను చూసినప్పుడు హీ హస్ చోజన్ హిమ్, కోరుకున్నాడు. దేవుడు ముందు నేరం లేని వ్యక్తిగా నడిచేటప్పుడు దేవుడు అన్నాడు, నీ సంతానం. ఇస్ ఇట్ గాడ్స్ ప్లాన్. అక్కడ నుండి మనం చూస్తున్నాము 120 సంవత్సరములు. మొదటి పేతురులో రాయబడి ఉంటుంది, నోవా వాజ్ అ రైచియస్ ప్రీచర్ అంట. ఇంగ్లీష్లో అయితే నీతి గల బోధకుడు అంటాడు. 2 Peter 2:5, ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్. మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి 7 కాపాడెను. ఏంటంట? నీతిని ప్రకటించిన నోవాహు, ద ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్ అని ఉంది. అంటే ఆయన బోధించాడు. ఇక్కడ బైబిల్ ఉంది ఒక ఎవిడెన్స్, బోధించాడు, బోధకుడు. చూసి ఈరోజు కూడా నోవా ఓడ సూచన ఉందండి, ద సేమ్ ప్లేస్. ఈరోజు కూడా ద మెజర్మెంట్స్, ఎవ్రీథింగ్ యాజ్ ఎ ఫాజల్గా బండల్లో అంటిపి ఉందేమో, కానీ దట్ షేప్ ఇస్ స్టిల్ దేర్. ద మెజర్మెంట్ని అట్లే తీసి ఇప్పుడు యుఎస్లో ద నోవా ఆర్క్ అని అట్లే దింపారు, ఎగ్జాక్ట్ స్పెక్స్, ఎగ్జాక్ట్ డైమెన్షన్స్తో. ఈరోజు కూడా యూఎస్ వెళ్తే చూడొచ్చు, దట్ స్టిల్ దేర్, ఒక మ్యూజియంగా పెట్టారు. బట్ దెన్ బైబిల్ ఎంత సత్యం అనేది ఈరోజు కూడా రుజువుల ఆధారం కనబడేది ఎంత నిజమనేది కనబడుతుంది. యేసుప్రభు అంటున్నాడు నోవాహు దినాల్లాగా ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని రాకడ సమీపంగా ఉంది. అంచె దినపు సూచనలు ఎక్కడ చూసినా కనబడుతుంది. సొదొమ గొమొర్రా లాగా కనబడుతుంది ప్రపంచం అంతా. ఆ రోజైతే సొదొమ గొమొర్రా అనే ప్రాంతం మాత్రం, ఈరోజు ప్రపంచం మొత్తం అలాగనే కనబడుతుంది. ఆయన రాకడ సమీపంగా ఉంది. మనం ఎలాగ ఉన్నాం?
ఎక్కడ తల నుంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మనస్ఫూర్తిగా ఆయన రాకడ సూచనలు చూస్తున్న మనము, యేసు ప్రభు ఇచ్చిన ఆ సూచనలు, ఈరోజు ప్రస్తుత పరిస్థితులను ఎరిగి ఉన్న మనము మన జీవితాలను చక్కపెట్టుకుంటూ జాగ్రత్త పడుతూ ఆయన వస్తే ఎత్తబడేవారుగా, ఆయన వస్తే ఆయన రాకడలో బోరధ్వని శబ్దములు ఆ కనురెప్పపాటును ఎత్తబడేవారుగా ఉండటానికి సిద్ధపడ్డామా, సిద్ధపాటు కలిగి ఉన్నామా అని పరీక్షించుకుందాం. ఈరోజు నీవు బ్రతుకుంటావో మరణిస్తావో తెలియదండి. ఆయన రాకడ వచ్చేటప్పటికి నీవు బ్రతికినను మరణించినను ఆయన రాకడ కొరకు సిద్ధపడిన వ్యక్తివైతే, ఆయన రాకడ వచ్చేటప్పుడు మరణించిన వారైతే, క్రీస్తునందు నిద్రించిన వారు మొదట ఎత్తబడతారంట. దాని తర్వాత బ్రతికున్న వారు మధ్య ఆకాశంలోకి వారితో కలుస్తారంట. ఈరోజు మనము ఆయన కొరకు సిద్ధపాటు కలిగిన వారుగా, ఆ మహా ఉగ్రత, గొప్ప ఉగ్రత, గ్రేట్ ట్రిబులేషన్ నుండి, ఆ దేవుని కోపాగ్ని, దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్న వారు ఉండాలి. దేవుని ఉగ్రత వచ్చేటప్పటికి మనం చూస్తాము, నోవా పరిస్థితుల్లో ప్రపంచమంతా దేవుని ఉగ్రతను చూశారు, కానీ నోవా తన కుటుంబము, ఆ ఓడలో ఉన్నవారు దేవుని కాపుదల, దేవుని క్షేమము, దేవుని దయ, దేవుని ప్రొవిజన్, దేవుని హస్తంని కలిగి ఉన్నారు. ఈరోజు ఆయన రాకడ వస్తే విల్ యు బీ దేర్? ఈ లోకం పైన దేవుని కోపము వచ్చేటప్పుడు, ఉగ్రత వచ్చేటప్పుడు నీవు ఆయనతో, ఆయన వైపు, ఆయన క్షేమంలో ఉంటావా? లేకపోతే ఆయన ఉగ్రతకి బలైపోతావా? మన దేవుడు దహించే అగ్ని అండి, జ్ఞాపకం చేసుకోండి. ఈజ్ ఆల్ కన్జ్యూమింగ్ ఫైర్. సమస్తం ఎరిగిన దేవుడు ఈరోజు నీకు అవకాశాలు ఇస్తున్నాడు, నీకు తరుణాలను ఇస్తున్నాడు, నీకు కృపణిస్తున్నాడు. ఎవరో సరిలేరని నువ్వు ఇలాగ ఉంటానని డోంట్ బ్లేమ్ అదర్స్ ఫర్ యువర్ మిస్టేక్స్. ప్రతి వాడి దేహంతో జరిగించిన దానికి లెక్కప్ప చెప్పాలంట. యు ఆర్ అకౌంటబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. లివ్ రైట్, సెట్ రైట్. దేవుని ఆత్మ మీతో మాట్లాడేటప్పుడు మీకు సమాధానం కలగాలని వేడుకుంటానండి. నోట్ అఫెన్స్, కన్విక్షన్. క్రీస్తుతో పాటు సమాధానం పడువారుగా, క్రీస్తుతో కలిసేవారుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను నేను. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మన పాపమును మనల్ని ఒప్పింపజేస్తాడంట. మనం ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటామో మన దేవుడు నీతిమంతుడు, మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు, ఒప్పుకున్న ప్రతి పాపాన్ని క్షమించి కొట్టివేస్తాడంట. క్రీస్తు రక్తము మన పైన ఉంటే, మన జీవ గ్రంథంలో మన పేరు రాయబడితే ఆ ఉగ్రత నుండి తప్పించబడతామండి. ఆ రెండవ మరణం నుండి తప్పించబడతామండి. అగ్ని గుండం నుండి తప్పించబడతాము. అడుగుతామా, దేవుడిని అడుగుతామా, దేవా నాకు జ్ఞాన హృదయాన్ని దయచేయ, జ్ఞాన హృదయాన్ని దయచేయ. ఆ కన్యకుల్లో తేడా ఏంటంటే 5గురికి జ్ఞానం ఉంది, బుద్ధి కలిగిన కన్యకులు. ద విజ్డమ్. ఈరోజు జ్ఞానం లేకపోతే నశించిపోతాం, ఆయన వాక్కు లేకపోతే నశించిపోతాం, ఆయనతో సహవాసం లేకపోతే నశించిపోతాం. రిచెస్ ఒక్కసారి మీ జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించుకున్నారా పరీక్షించుకోండి, లేకపోతే సమర్పించుకోండి. ఆల్రెడీ సమర్పించిన వారు దేవునికి దూరంగా పోతున్నారంటే మరలా కమ్ బ్యాక్. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. దేవా, వెలిగించబడిన జీవితం మాకు దయచేయ, వెలుగు సంబంధులుగా మమ్మల్ని జీవింపజేయ. రక్షించబడిన వారుగా, రక్షణ మార్గంలో నడుచువారుగా, క్రీస్తు సొత్తుగా, రాజులైన యాజక సమూహంగా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి అయ్యా ఏర్పరచబడిన వారిగా, పిలవబడిన వారిగా జీవించే భాగ్యము మాకు దయచేయి. ఇవన్నీ రాకడ సమీపంగా ఉందని తెలుసుకుంటాం. మా జీవితంలో మేము జీవించవలసింది, నీవు తలంచిన ప్రతి తలంపు మా జీవితంలో తండ్రి, పరమ తండ్రి, నువ్వు కలిగిన ప్రతి చిత్తము నెరవేర్చే వారిగా మమ్మల్ని చేయి ప్రభా, నెరవేర్చే వారిగా మమ్మల్ని చేయి ప్రభా. కృప కనికరం కలిగిన దేవా, ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదంటున్నావయ్యా. ఈ నరజాతికి మరలా 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 తరుణంలో అవకాశం ఇస్తాం. ఈరోజు మా తరముకైతే, మాకైతే యేసు రక్తాన్ని ఇచ్చేవయ్యా, విమోచన నిబంధన రక్తాన్ని మాకు ఇచ్చేవయ్యా, నిశ్చయత ఇచ్చావు ప్రభా. నీ రాజ్యంలో నీ సొత్తుగా, నీ వారసులుగా
నీ బిడ్డలుగా జీవించే భాగ్యం ఇచ్చావయ్యా. వందనాలు 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 ప్రభు, వందనాలు. ఈరోజు ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు గ్రహింపు కలిగిన వారిగా, అజ్ఞానంలో కాకుండా వెలుగు సంబంధులుగా, నీ ఆత్మ స్పర్శ కలిగిన వారుగా, నీ ఆత్మ నడిపింపు కలిగిన వారుగా, ఎవరో ఎలాగ ఉన్నారనేది లెక్క కాకుండా మా జీవితము నీ చిత్తంలో, నీ తలంపుల ప్రకారం నీవు సిద్ధపరిచిన కార్యాలు అనుభవిస్తూ, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటం వచ్చినా, ఈ లోకమంతా అంధకారముతో, పాపపు సంబంధములతో, దురాత్మల ప్రభావములతో నిండి ఉంచనిగా దేవా, పోరాటంలో ఉన్నాయని, యుద్ధంలో ఉన్నాయని గ్రహింపు కలిగిన వారుగా, కానీ ఏది ఏమైనాను నిన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి జరిగిస్తామనే విశ్వాసము కలిగిన జీవితములుగా ఈ రాకడలో ఎత్తబడే భాగ్యము మా అందరికీ దయచేయమని, నీ కృపలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని, చేయబడిన పరిచర్యలు దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.